వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము హనుమకొండ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, ఆ సెక్షన్స్ ఏం చెప్తూ ఉన్నాయి? పుష్ప 2 రిలీజ్ అప్పుడు రేవతి అనే మహిళ తొక్కిస్లాట్ లో తమ ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించి ఎంటైర్ పుష్ప టీం కూడా ఆన్ ది స్పాట్ లోనే మానవతా దృక్పథంతో 25 లక్షల ఎక్స్గ్రేషియా ఆమె కుటుంబానికి ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారు కూడా ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. మరి పుష్ప 2 అనేది ఒక తెలుగు మూవీ, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్నలను పొందుతూ 1000 కోట్ల కలెక్షన్ తో ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో మరి ఆ రోజు జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరం. ఆ మహిళ చనిపోవడము చాలా అంటే చాలా బాధాకరం. దీనికి సంబంధించి ఎంటైర్ టీం కూడా తమ తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పి పుష్ప టీం మరియు అల్లు అర్జున్ కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి ఏ సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది, ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ కోర్టుకి రావడం జరిగింది. మనతో చాలా మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు, వారి యొక్క అభిప్రాయం అని తెలుసుకుందాం. ముందుగా జై స్వరాజ్యం టీవీకి మా హన్మకొండ బార్ అసోసియేషన్ వైపు నుంచి ధన్యవాదాలు. ఐ myself as Lada Ramesh, advocate from General Secretary from Hanmakonda Bar Association, District Bar Association. సరే, ఈ పుష్ప సినిమా గురించి మొన్న తొక్కిసలాట దానికి సంబంధించి ఒక మహిళ చనిపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా అదే రోజు అల్లు అర్జున్ అనే హీరో వాళ్ళు అట్లా చనిపోయినందుకు ఆమెకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అంటే నష్టపరిహారం కింద, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి అతను మొత్తం కూడా వాళ్ళ వెల్ఫేర్ చూసుకుంటా అని చెప్పేసి పెద్ద మనసుతో స్పందించిండు. దానికి మేము మా హన్మకొండ బార్ అసోసియేషన్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ కేసులు పెట్టి ఇట్లా అరెస్ట్ చేయడం వల్ల ఇంకెవరు కూడా ఫ్యూచర్లో మానవత్వం మర్చిపోయి పైసలు గుట్లా ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా పోయేదానికి మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ అట్లాంటి సంకేతాలు మాత్రం వెళ్ళిపోతాయి. ఒక మహిళ సినిమా చూడడానికి వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు చనిపోయిన సందర్భానికి అసలు పుష్ప హీరో సినిమా అల్లు అర్జున్కి అసలు సంబంధమే లేదు. అతను ఒక ప్రేక్షకుని లాగానే అతను సినిమాకి వచ్చి చూసిండు, వాళ్ళు కూడా ప్రేక్షకులు లాగానే వచ్చారు. బికాస్ ఆఫ్ దేర్ ఈస్ అ నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ఏమైనా ఇబ్బంది జరిగితే థియేటర్ వాళ్ళపైన, థియేటర్ యాజమాన్యం పైన చర్య తీసుకోవాలి తప్ప సినిమా యూనిట్ పైన, హీరో పైన తీసుకోవడం మాత్రం ఇది సరికాదు. ఇంకో సందర్భంలో మరి అంత పబ్లిక్ ఉన్నప్పుడు, అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఫ్యామిలీలు అదే రోజు నాడు సినిమా కోసం ఎందుకు పోవాలి? ఐఎమ్ నాట్ ది ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, ఐ myself as నాగార్జున ఫ్యాన్. కానీ ఏ హీరో అయినా ఏదైనా ఇట్లా జరిగినప్పుడు అదే తొక్కిసడలా జరిగిన దానికి హీరోలను అరెస్ట్ చేయడం మాత్రం చట్టపరంగా ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఎప్పుడైనా కూడా పోలీసు వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద ఎవరైతే నెగ్లిజెన్స్ ఎవరి పార్ట్ ఉందో వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప వీళ్ళని అరెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకో సందర్భంలో అతను 25 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ మానవత్వం దృక్పథంతో ఆలోచించి సరే వాళ్ళ కుటుంబం ఏదో రకంగా ఇబ్బంది పడ్డది నా సినిమా వల్ల అని చెప్పేసి అని మానవత్వంతో ఆలోచించాల్సిన పెద్ద మనసుతో చేసుకునేందుకు ఈ రకంగా కనుక వీళ్ళు అరెస్ట్ చేసి అతన్ని నిజంగానే జైల్లో పెట్టి రిమాండ్ కనుక చేస్తే ఫ్యూచర్లో ఏ సంఘటన జరిగినా కూడా ఎవరు కూడా డబ్బులు ఇవ్వడానికి కానీ మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం గురించి ఆలోచించే ప్రసక్తే ఉండకుండా ఏమనంటే సరే కేసులు అయితే కాబట్టి మేము కోర్టులోనే లీగల్గా చూసుకుంటామని వకీలకు న్యాయం జరుగుతుంది తప్ప ఇలా వకీలకు డబ్బులు వస్తాయి తప్ప ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళకి మాత్రం ఎలాంటి నష్టపరిహారం జరగదని చెప్పేసి నా ప్రత్యేక అభిప్రాయం. సరే, ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అప్పుడు తొక్కిసలాటలో చనిపోయిన మహిళ రేవతి గారి ఆత్మ శాంతి చేయాలని చెప్పి ఎంటైర్ పుష్ప టీం కూడా కోరుకుంది, ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ ఈరోజు చిక్కడపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ గారింటికి వెళ్ళి ఏమాత్రం టైం ఇవ్వకుండా అట్లీస్ట్ డ్రెస్ మార్చుకొని వస్తా అని చెప్పినా కూడా వినకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీని ఏ విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యలో చూసిన కొన్ని పరిణామాలను కనుక చూసుకున్నట్లయితే కొంత దీనిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే రాజకీయ దాని కానీ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఏమన్నా బిహైండ్ బ్యాక్ ఉండొచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు? అంటే కల్పబుల్ హోమిసైడ్, నాట్ కమిటెడ్ టు మర్డర్ అని చెప్పేసి 105 కింద కానీ అంతకుముందు కనుక సెక్షన్ చూసుకుంటే 304 Part 2 కింద యాక్సిడెంటల్ డెత్. కాకపోతే ఏంటంటే అది యాక్సిడెంట్ కాదు, కావాలని చెప్పేసి ఏదో చేసారనే ఉద్దేశంతో ఇలా 304 Part 2 కింద పెట్టిరా, మరి ఏం పెట్టిరా అని చెప్పి కరెక్ట్గా అయితే నాకు తెలియదు. సో ఇప్పుడు తెలుగు సినిమా అనేది ప్రపంచ స్థాయి దృష్టిని మరలించింది.
అటు బాహుబలి కావచ్చు, పుష్ప 1 కావచ్చు, పుష్ప 2 కావచ్చు. ఈ పుష్ప 2 అనేది అనతి కాలంలోనే దాదాపు 1000 కోట్ల మీన్స్ కలెక్షన్ని దాటుకుంటూ దూసుకు ముందుకు పోతా ఉంది. మరి ఈ తరుణంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఆ రోజు ఆ మహిళ చనిపోవడం చాలా బాధాకరం. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? సార్, ఎవరైనా కూడా ఏ విషయంలోనైనా ఎవరైనా ఒక ప్రొఫెషన్లో కానీ ఏ రకంగా ఎదుగుతుంటే వాళ్ళ మీద బండరాలు వేయడం మాత్రం అది సహజం. అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటనే కాదు, మా లా ప్రొఫెషన్లో అయినా ఎక్కడ చూసుకున్నా కూడా ఎవరైనా వెతుకుతున్నారు, కష్టపడి పైకి వస్తున్నారు అంటే వాళ్ళని ఏ రకంగా కిందకి దింపాలని చెప్పేసి, దానిలో రాజకీయ కుంభకోణం ఉండదని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా గ్రూపులు ఉన్నాయని చెప్పేసి మనం వార్తలలో, మీరు చెప్పిన వార్తలలోనే చాలా అనేక ఛానళ్ళు కూడా ఇట్లా చెప్తున్నాయి. కాబట్టి దాన్ని కనుక మేము అది పరిగణనలోకి తీసుకుంటే